హరే శ్రీనివాస. ఇప్పుడు 5వ కీర్తన. ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿ ಯಾತಕಯ್ಯ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಂಜೀವರಾಯರ ಸ್ಮರಣೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಸಂಜೀವರಾಯರ ಸ್ಮರಣೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಕನಸಿಲಿ ಮನಸಿಲಿ ಕಳವಳವಾದರೆ ಕನಸಿಲಿ ಮನಸಿಲಿ ಕಳವಳವಾದರೆ ಹನುಮಾನ ನೆನೆದರೆ ಹಾರಿ ಹೋಗದೆ ಪಾಪ ಹನುಮಾನ ನೆನೆದರೆ ಹಾರಿ ಹೋಗದೆ ಪಾಪ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ರೋಮನೋಮಕ್ಕೆ ಕೋಟಿ ಲಿಂಗವು ಧರಿಸಿದ ರೋಮನೋಮಕ್ಕೆ ಕೋಟಿ ಲಿಂಗವು ಧರಿಸಿದ ಭೀಮನ ನೆನೆದರೆ ಬಿಟ್ಟು ಹೋಗದೆ ಪಾಪ ಭೀಮನ ನೆನೆದರೆ ಬಿಟ್ಟು ಹೋಗದೆ ಪಾಪ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಪುರಂದರ ವಿಠಲನ ಪೂಜೆಯ ಮಾಡುವ ಪುರಂದರ ವಿಠಲನ ಪೂಜೆಯ ಮಾಡುವ ಗುರುಮಧ್ವರಾಯರ ಸ್ಮರಣೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಗುರುಮಧ್ವರಾಯರ ಸ್ಮರಣೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಂಜೀವರಾಯರ ಸ್ಮರಣೆ ಮಾಡಿದ ಮೇಲೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಸಜ್ಜನರಿಗೆ ಅಂಜಿಕಿನ್ಯಾತಕಯ್ಯ ಜಯ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ. అంజికి అంటే భయం. లోకంలో సామాన్యంగా ప్రజలు అయిన దానికి కాని దానికి భయపడుతూ ఉంటారు. కానీ హనుమంతుడిపైన భరోసా ఉంచి హనుమంతుడిని సంపూర్ణంగా ఎవరైతే నమ్మి ఉంటారో వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుచేతంటే వెనకాల హనుమంతుడి యొక్క ఆసరా ఆ యొక్క భరోసా ఉంటుంది కనుక హనుమంతుడు అటువంటి ఎవరికైనా ఎటువంటి భయమైనా దూరం చేసేటువంటి మహానుభావుడు అని అర్థం. కాబట్టి అంజికి యాతకయ్య. అంజికి అంటే భయం ఎందుకయ్యా? సజ్జనులకు. ఎందుకంటే దుర్జనులను ఆయన దండిస్తాడు. దుర్మార్గులను, రాక్షసులను, పాపాత్ములను హనుమంతుడు క్షమించడు, దండిస్తాడు. కాబట్టి సజ్జనులు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అంజికి యాతకయ్యా, భయం ఎందుకయ్యా? సజ్జనులకు సంజీవరాయుడు అంటే అందరినీ కాపాడే నిమిత్తం సాక్షాత్తు లక్ష్మణస్వామి, అలాగే అనేక మంది వేలల్లో కోట్లల్లో లక్షల్లో జనం అందరూ కూడా ఆ కపివీరులు, భల్లూకు వీరులు అందరూ కూడా మూర్ఛితులైనప్పుడు అందరి ప్రాణాలను కాపాడిన ఏకైక మహావీరాది వీరుడు హనుమంతుడు. ఎందుచేత అంటే రావణాసుడు ప్రయోగించినటువంటి బాణానికి అందరూ మూర్ఛితులైనప్పుడు జామవంతుడు మాత్రం మెలకుగా ఉండి మొట్టమొదటి అడిగింది
హనుమంతుడు ఎలా ఉన్నాడు అని. ఎందుకంటే అందరూ మూర్ఛితులైనారు. మామూలుగా అయితే నాయకుడు అయినటువంటి రాముడు ఎలా ఉన్నాడు, లక్ష్మణ స్వామి ఎలా ఉన్నాడు అని అడగాలి. కానీ జాంబవంతుడు ఏమని అడిగాడు సుగ్రీవుణ్ణి, హనుమంతుడు ఎలా ఉన్నాడు అంటే, ఒక్క హనుమంతుడు కనుక మెలకువగా ఉంటే, క్షేమంగా ఉంటే అందరికీ క్షేమమే. అందుచేతనే సంజీవరాయుడు అంతమందిని ప్రాణాలు దానం చేసినటువంటి, అంటే అందరికీ కూడా ప్రాణాలని అనుగ్రహం చేసిన వాడు హనుమంతుడు. ఎందుకంటే సంజీవ పర్వతాన్ని తీసుకుని వచ్చినవాడు, చేతిలో సంజీవ పర్వతంతో వస్తున్నటువంటి ఆయన్ని అందరూ కూడా సంజీవరాయ సంజీవరాయ అని ప్రార్థించారు. కాబట్టి సంజీవరాయన స్మరణే మాడిద మేలే. ఎవరైతే సంజీవరాయాన్ని స్మరణ చేస్తారో మరణోన్ముఖులై దాదాపు మరణించిన కపివీరులు భల్లూకు వీరులు అందరూ కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహంతో, హనుమంతుడి యొక్క స్మరణతో అందరూ కూడా మెలుకొన్నారు, జీవించారు, బ్రతికారు అందరూ కూడా. ఇక కనసిలి మనసిలి, కనసు అంటే స్వప్నం, మనసు అంటే మనసులో కానీ స్వప్నంలో కానీ కళవళవాదరే అంటే భయపడినప్పుడు, అంటే కళవళం జరిగినప్పుడు, అంటే గందరగోళం అయినప్పుడు, పులికి పడినప్పుడు హనుమన నెనిదరే. ఎవరైతే హనుమ అంటారో వాళ్ళకి ఆ స్వప్నంలో కానీ లేకపోతే మనసులో కలిగిన భీతి కానీ అందరూ కూడా హారి హోగలే, ఎగిరిపోతుంది కదా, అంటే దూరం అవుతుంది కదా అని అర్థం. రోమ రోమకి కోటి లింగ ఉదరిసిద. ఒక ఘట్టంలో హనుమంతుడు ప్రతి రోమానికి ఒక్కొక్క లింగాన్ని కట్టి అలాగా శరీరం అంతా కూడా కోటాను కోట్ల శివలింగాలని బంధించాడని ఒక కథ ఉంది. కాబట్టి దాని తర్వాత ఆయన ఒకసారిగా విదిలించాడు, శరీరాన్ని విదిలించేటప్పటికల్లా ఆ శివలింగాలన్నీ కింద పడ్డాయని ఒక ఘట్టం ఉంది, ఒక కథ ఉంది. కాబట్టి ఆ రీతిగా శివలింగాలన్నీ కూడా ఉదిరిసిదా అంటే జాడించినవాడు, శరీరానికి ప్రతి రోమానికి బంధించినటువంటి ఆ శివలింగాల్ని ఒక్కసారిగా జాడించినవాడు, అంటే ఉదిరిసిదా అంటే కిందకి ఉదిరినటువంటి వాడు. అటువంటి ఆ హనుమంతుడే రెండవ యుగంలో భీమసేనుడిగా అవతరించాడు కదా. అటువంటి వీరాధి వీరుడైన భీముడి యొక్క నామస్మరణ చేస్తే చాలు, బిట్టు హోగలే పాపము దూరం అవుతుంది కదా, విడిచిపెట్టిపోతుంది కదా, అంటే దూరం అవుతుంది కదా. పురందర విఠలన అంటే పాండురంగుడు, పురందర విఠల అంటే పాండురంగుడు. ఆయన యొక్క పూజయమాడుగా పూజించేటువంటి పాండురంగుని పూజిస్తున్నటువంటి గురు మధ్వరాయరా అంటే హనుమంతుడి యొక్క 3 అవతారాల స్తోత్రం ఇది. హనుమ, భీమ, మధ్వ. 3వ అవతారం కలియుగంలో మధ్వాచార్యులుగా అవతరించిన ఆ వాయుదేవుడు గురు మధ్వరాయరా. అటువంటి గురు మధ్వాచార్యుల యొక్క స్మరణ మాడిద మేలే. ఎవరైతే స్మరణ చేస్తారో హనుమ అన్న, భీమ అన్న, మధ్వరాయ అన్న ఆ వాయుదేవుల వారికి నామాలే కనుక ఎవరైతే వాయుదేవుడి యొక్క దివ్యనామాన్ని స్మరిస్తారో వాళ్ళ యొక్క పాపాలు, కష్టాలు, భయాలు అన్నీ కూడా దూరం చేసేటువంటి మహానుభావుడు హనుమంతుడని ఈ కీర్తనకు అర్థం. కనుక ప్రతి వాళ్ళు కూడా ఎలా స్మరించాలంటే సంపూర్ణమైన విశ్వాసంతో. ఒక్క మాటలో చెప్పాలంటే మన నల్లాకుల వారి పాలెంలో ఉన్నటువంటి మహాభక్తురాలైనటువంటి వెంకటలక్ష్మికి ఉన్నటువంటి ఆ నమ్మకం లాగా, ఆ భక్తిలాగా అందరూ కనుక ఉన్నట్లయితే వాళ్ళందరినీ ఆ అమ్మాయిని వాయుదేవుల వారు స్వయంగా కలియుగంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి అంతమంది జనంలో వెంకటలక్ష్మి వాయుదేవుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రురాలైన విషయం మనకు తెలుసు. కాబట్టి ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే హనుమంతుడిని, భీమసేనుడిని, మధ్వాచార్యుల వారిని, వాయుదేవుల వారిని నిరంతరము భక్తి శ్రద్ధలతో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళ యొక్క బాధలు, కష్టాలు, భయాలు అన్నీ కూడా దూరం చేసి కంటికి రేపులాగా కాపాడేటువంటి కరుణా సముద్రుడే మన వాయుదేవుడు. హరే శ్రీనివాస.